సినిమా ఎలా ఉన్నా హీరోయిన్లు అందంగా ఉంటే చాలు. హీరోయిన్ల అందాలను చూసి సొల్లు కార్చేస్తూ వారి యథాందాలను విచ్చలవిడిగా ఆస్వాదిస్తూ ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. అందుకే డైరెక్టర్లు హీరోయిన్లను ఎంత కుదిరితే అంత అందంగా చెక్కేస్తూ ఉంటారు. హీరోయిన్లు ఓకే అనాలే గాని ఎంత కావాలంటే అంత చూపించడానికి ఏమాత్రం మొహమాట పడరు దర్శకులు. ఆగస్టు 15 సందర్భంగా విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలు చూస్తే ఈ విషయం క్లారిటీ వచ్చేస్తుంది. ముందు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గురించి చూద్దాం. భాగ్యశ్రీ బోర్సేని డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించిన విధానం ఫ్యాన్స్ లో హీట్ పెంచేసింది. ఆమె నుంచి పూర్తి సహకారం ఉండడంతో చాలా గ్లామర్ గా చూపించాడు. ఇక ఆమె హైట్, అందం కూడా ప్లస్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే హీరోయిన్ మాత్రం ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఆమె కనపడినప్పుడు కుర్రాళ్ళు జుట్టు పేకేసుకున్నారు హాల్లో. భార్యలతో సినిమాకు వెళ్లిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఆ రేంజ్ లో ఆమెను చూపించాడు. పచ్చిగా చెప్పాలంటే ఆమె మీద పెట్టిన శ్రద్ధలో పావు వంతు కథ మీద పెట్టిన సూపర్ హిట్ అయ్యేది. రవితేజను కూడా ఆమె డామినేట్ చేసిందంటే అర్థం చేసుకోండి. ఇక డబుల్ స్మార్ట్ కావ్య థాపర్ విషయానికి వస్తే తన హీరోయిన్లను పూరి జగన్నాథ్ సినిమా కోసం ఏ విధంగా అయినా వాడతాడు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, ముగ్గురు ఉన్నా సరే వాళ్లను చూపించడంలో పూరి ఎక్కడా తగ్గడు. డబుల్ స్మార్ట్ లో కూడా అంతే. కావ్య పాపను చూపించిన విధానానికి సినిమా చూసేందుకు వచ్చామా, హీరోయిన్ కోసం వచ్చామా అనే సందేహం కలిగింది జనాల్లో. ఆమె నటన కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. అందాలు చూపించడంలో పాప 2 అడుగులు ముందుకే వేసింది. పాటల్లో ఆమె మతి పోగొట్టిందనే చెప్పాలి. ఇలా ఈ 2 సినిమాలు అంతగా హిట్ కాకపోయినా పాపులు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవు గాని ఉంటే మాత్రం బయట వర్షానికి మరింత పిచ్చెక్కిపోయేవారు కుర్రాళ్ళు.